గోరా చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను చెప్తున్న నీతి కథలన్నీ చూస్తున్నారా? మీరు ఎలా ఉన్నాయి? కథలన్నీ నచ్చుతున్నాయా మీ అందరికీ? ఒకవేళ చూడకపోతే గనక మీరందరూ ఈ నీతి కథలను తప్పకుండా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా చూడమని చెప్పండి. ఎందుకంటే ఇందులో చాలా మంచి నీతి ఉంటుంది. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చూస్తారు కదా. మరి ఇవాల్టి కథ ఏంటో తెలుసుకోవాలనే ఆతృతగా ఉందా? మరి ఆ కథ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? అనగనగా రామాపురం అనే గ్రామంలో రామరాజు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయన చాలా రకాల వ్యాపారాలు చేస్తూ డబ్బులు బాగా సంపాదించాడు. పిల్లలు, రామరాజు గారికి 3 కొడుకులు పిల్లలు. వాళ్ళ పేర్లు రాము, సోము, గోపి. వాళ్ళు లోకం తెలియని అమాయకులు. రామరాజు గారు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాళ్ళు పిల్లలు. ఎందుకంటే వాళ్ళ 3 పిల్లలు కూడా చాలా అమాయకులు కదా. అందుకని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఒకరోజు రామరాజు గారు వాళ్ళ భార్యతో ఇలా అంటారు: పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు, కానీ వాళ్ళకి బాధ్యత ఏమీ తెలియట్లేదు, ఎప్పుడూ కొంగుచాటు బిడ్డల్లాగానే తిరుగుతున్నారు అని చెప్పి అంటారు. అప్పుడు భార్య అంటుంది, అదేంటండి, మీరేం బాధపడకండి, వాళ్ళు ప్రయోజకులవుతారండి, నాకు ఆ నమ్మకం ఉంది అని అంటుంది. దానికి రామరాజు గారు, నువ్వు తల్లివి కాబట్టి తల్లి ప్రేమతో అలా అంటున్నావు, కానీ నాది బాధ్యత. రేపు నాకు ఏదైనా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసేసి చాలా బాధపడుతూ ఉంటారనమాట. దానికి రామరాజు గారి భార్య, అలా బాధపడకండి, ముందు వాళ్ళకి ఏవో కొన్ని పనులు అప్పగించి చూడండి, అసలు వాళ్ళు ఆ పనులు చేయగలరో లేదో తెలిస్తేనే కదా సమర్థులో కాదో తెలిసేది అని అంటుందన్నమాట. అప్పుడు భార్య మాటలు సబబుగానే అనిపిస్తాయి రామరాజు గారికి. వాళ్ళకి మరుసటి రోజు నుంచి బాధ్యతలు అప్పగించి స్వతంత్రంగా బ్రతికేలా చేయాలని అనుకుంటారు రామరాజు గారు. మరుసటి రోజు పెద్ద కొడుకును పిలిచి ఇలా అంటారనమాట: అరే రాము, నువ్వు రేపొద్దున్నే బయలుదేరి మీ మేనమామ ఇంటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకునిరా. అలాగే ఇక్కడ అందరం కూడా బాగానే ఉన్నామని చెప్పు. నువ్వు వెళ్ళేదారిలో అన్నీ గమనించుకుంటా ఉండు అని చెప్పి చెప్తారనమాట. దానికి రాము సరేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రామరాజు గారు అంటారు, చూసావా, వాడు కనీసం దారి ఖర్చులకు డబ్బులు కూడా అడగకుండా వెళ్ళిపోయాడు, ఎలా బతుకుతాడో ఏంటో అని చెప్పి అంటారనమాట. సరే, మరుసటి రోజు ఉదయం రాము తెల్లవారుజామునే లేచి వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళటానికి ప్రయాణమవుతాడు. అప్పుడు తల్లి లేచి అంటుందన్నమాట, ఇంత తెల్లవారుజామునే బయలుదేరుతున్నావు, నువ్వు వెళ్ళే ఊరు తినటానికి ఆకులు, తాగటానికి నీరు కూడా పుట్టని ఊరు, జాగ్రత్త అని చెప్పి చెప్తుందన్నమాట. సరేనని చెప్పి రాము ఎవ్వరికీ తెలియకుండా 2 ముంతల్ని తెప్పిస్తాడు. ఒక ముంతలోనేమో నీళ్లు పోసుకుంటాడు పిల్లలు, రెండో ముంతలోనేమో ఆకులు వేసుకుంటాడు. ఆకులు వేసుకుని 2 ముంతల్ని చేత్తో పట్టుకుని బయలుదేరతాడనమాట మేనమామింటికి. అయితే కొంత దూరం వెళ్ళేటప్పటికి 2 ముంతలు మోయటం బరువు అనిపిస్తుంది తనకి. బరువు అనిపించి ఏం చేస్తాడో తెలుసా పిల్లలు? ఒక ముంతలో ఉన్నటువంటి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళన్నీ తీసుకుని వచ్చేసేసి 2వ ముంతలో ఆకులు ఉన్నాయి కదా, ఆ ఆకులున్న ముంతలో ఆ నీళ్ళన్నీ వంపేసి 2వ ముంతని పక్కన పడేసేస్తాడు. ఆ ఒక ముంత తీసుకుని వాళ్ళ మేనమామ గారింటికి వెళ్తాడనమాట. రాముని చూసినటువంటి మేనమామ, ఏరా బాగున్నావా, ఇప్పుడేనా రావటం అని చెప్పి అడుగుతాడు. అవును మామయ్య, మీరెలా ఉన్నారు, మీ యోగక్షేమాలు తెలుసుకుని రమ్మని నాన్నగారు నన్ను ఇక్కడికి పంపించారు అని చెప్పి చెప్తాడు రాము. మేమంతా బాగానే ఉన్నాంరా, మీ ఇంట్లో అమ్మ నాన్న తమ్ముళ్ళు అందరూ బాగున్నారా అని అంటాడు. అంటే అందరూ బాగున్నారు మామయ్య అని అంటాడు. సరేరా, ఇందాక నుంచి చూస్తున్నాను, నీ చేతిలో ఆ ముంతేంటి అని అడుగుతాడనమాట. ఇదా మామయ్య,
ఇక్కడ ఊళ్ళో తినటానికి ఆకులు, తాగటానికి నీళ్ళు ఏమీ పుట్టవంట కదా, అమ్మ చెప్పింది, అందుకే ఇది అని అంటాడు. ఏం ఆకురా అది అని అడుగుతాడు. ఇదా, తులసాకు మామయ్య అంటాడు. అతని అమాయకత్వానికి మేనమామ నవ్వుకుంటాడనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మ తినటానికి ఆకు, తాగటానికి నీళ్లు ఏమీ దొరకవంటే అక్కడ ఆ ఊళ్ళో తినటానికి ఏమీ దొరకవని ఉదాహరణగా చెప్పింది పిల్లలు. కానీ ఆ అమాయకుడు ఇలా అర్థం చేసుకుని ఒక ముంతలో నీళ్లు, మరొక ముంతలో ఆకులు వేసుకుని తీసుకుని వెళ్తాడు. వాడి అమాయకత్వానికి వాళ్ళ మేనమామ బాధపడతాడనమాట. సాయంత్రం వరకు ఉన్న తర్వాత రాము మళ్ళీ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడనమాట. సరే మావయ్య, నేను వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ మేనమామ, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, కొద్ది రోజుల్లో నేను వస్తానని చెప్పేసి అక్కయ్యతో చెప్పు అని అంటాడు. సరే మావయ్య అని చెప్పేసి రాము అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఒక పెద్ద ఆయన రోడ్డు మీద పడిపోయి ఉంటాడు పిల్లలు. అప్పుడు రాము ఆయన దగ్గరికి వెళ్ళి తన ముంతలో ఉన్నటువంటి నీళ్లు చల్లి కొంచెం నీళ్లు తీసి ఆయనకి పట్టిస్తాడు. కొద్దిసేపటికి ఆయన స్పృహలోకి వస్తారనమాట. వచ్చి రాముకి కృతజ్ఞతలు తెలుపుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆయన. రాము ఇంటికి వస్తాడు. వచ్చి జరిగిన విషయాలన్నీ కూడా తండ్రికి చెప్తాడనమాట. రాము అమాయకత్వానికి రామరాజు గారు చాలా చింతిస్తారు. సరే వీడు దేనికి పనికిరాడు అని అనుకుని రెండో కుమారుడైనటువంటి సోముని పిలుస్తారు. సోముని పిలిచి ఇలా చెప్తారనమాట, నేను ఈ రోజు నుంచి పొలం బాధ్యతలన్నీ నీకు అప్పగిద్దామనుకుంటున్నాను. మన పొలం చాలా మంచిది, అందులో బంగారం పండుతుంది. నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకుని వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చెయ్యాలి అని చెప్పి చెప్తారు. దానికి సోము సరే నాన్నగారు అని చెప్పి పొలానికి వెళ్తాడనమాట. అది నువ్వులు చల్లే తరుణం. రైతులందరూ కూడా బస్తాల్లో నువ్వులు పెట్టుకుని ఉంటారు పిల్లలు. అయితే సోము అక్కడికి వెళ్తాడు. వెళ్తే రైతులు అంటారనమాట, ఏంటి బాబు మీరిక్కడికి వచ్చారు అని. నాన్నగారు నన్ను పొలం చూసుకోమన్నారు, ఈ పొలంలో బంగారం పండుతుందంట కదా అని చెప్పేసి అంటాడు సోము. బంగారం అంటే మీ నాన్నగారి దృష్టిలో నువ్వులే బాబు అని చెప్పి చెప్తారు. అప్పుడు సోము కొద్దిసేపు ఉన్న తర్వాత ఆ బస్తాల్లో నుంచి కొన్ని నువ్వులు తీసుకుని తింటూ ఉంటాడు పిల్లలు. దాన్ని చూసినటువంటి రైతు, ఎందుకు బాబు పచ్చి నువ్వులు తింటావు, వీటిని వేపుకుని తిన్నట్లయితే కనుక మంచి రుచిగా ఉంటాయి, ఉండు వేపి తీసుకొస్తానని తన భార్య చేత కొన్ని నువ్వులు వేయించి తీసుకుని వచ్చి సోముకిస్తాడు. ఆ నువ్వులను తిన్నటువంటి సోము, భలే రుచిగా ఉన్నాయే ఈ నువ్వులు, ఇప్పుడు మీరు నేను చెప్పేది చెయ్యండి. ఈ నువ్వులు రుచిగా ఉన్నాయి కదా, మీరు పాత పద్ధతిలో లాగా పచ్చి నువ్వులను చల్లి పచ్చి నువ్వులనే పండిస్తున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు కొత్త పద్ధతిని అనుసరించండి అని చెప్పి చెప్తాడనమాట. చెప్పి ఆ బస్తాల్లో ఉన్నటువంటి నువ్వులన్నింటినీ వేయించమని చెప్తాడు. రైతులందరూ ఆశ్చర్యపోతారనమాట. అదెందుకు బాబు, మనం చల్లాల్సింది పచ్చి నువ్వులనే అంటారు, నేను చెప్పింది చెయ్యండి, నేను ఇక్కడ మీకు యజమానిని అని చెప్పి అంటాడనమాట. ఇక సోము యజమాని కొడుకు కావడంతో ఆ రైతులు ఆ బస్తాల్లో ఉన్నటువంటి నువ్వులన్నిటినీ వేయిస్తారు. ఇప్పుడు వాటిని పొలంలో చల్లండి అంటాడు. కానీ యజమాని రామరాజు గారు ఏమంటారోనన్న భయంతో ఆ రైతులందరూ యజమాని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తారు. వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తారు. కొడుకు చేసినటువంటి పనికి రామరాజు గారు చాలా సిగ్గుపడతారు. ఇంత బుద్ధి తక్కువ వేషాలు వేస్తాడా వాడు, ముందు ఆ నువ్వుల్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పడేసి ఇంటికి రమ్మని చెప్పండి అని చెప్తాడనమాట. అప్పుడు ఆ రైతులందరూ వెళ్ళి ఆ నువ్వులను బస్తాలకి ఎత్తేసి ఒక ఎడ్లబండిలో వేసి సోముని ఎడ్లబండి ఎక్కిస్తారు. అప్పుడు సోము ఆ నువ్వులను తీసుకుని ప్రక్క గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ పంచిపెడతాడు పిల్లలు. అలా పంచిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడనమాట. ఇక రెండో కొడుకు కూడా ఏ పనికి పనికిరాడని చెప్పేసి రామరాజు గారు నిర్ణయించుకుంటారు. ఇక మూడో కొడుకును పిలుస్తారు పిల్లలు. మూడో కొడుకు ఎవరు? గోపి. గోపిని పిలిచి ఇలా అంటారనమాట, బాబు, ఈ రోజు నుండి నీకు పశువుల శాలను అప్పగిస్తున్నాను.
ఆ పశువుల శాలను చూసుకోవాలి. నేను అక్కడ 2 పనివాళ్ళని పెట్టాను. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ గమనించుకుంటా ఉండు అంటారు. సరేనని చెప్పి గోపి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళని గమనిస్తూ ఉంటాడనమాట. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు, వాళ్ళు దూడలను తల్లి దగ్గర వదిలి పొదుగు చేసిన తర్వాత దూడలను తల్లి నుండి వేరు చేసి పాలు పిండుతారు పిల్లలు. అది చూసిన గోపి, మీరు తప్పు చేస్తున్నారు. రేపటి నుండి మీరు దూడలు ఎన్ని పాలు తాగితే అన్ని పాలు తాగనివ్వండి, మిగిలిన పాలనే పితకండి అని చెప్తాడు. ఇక వాళ్ళు చేసేదేమీ లేక అలాగే చేస్తారు. కొన్ని రోజుల తర్వాత రోజు రోజుకి ఏమవుతుందంటే పాల వృద్ధి తగ్గుతూ ఉంటుంది. అప్పుడు రామరాజు గారు పిలిచి ఈ పని వాళ్ళని అడుగుతారనమాట. ఎందుకు పాల మీద ఆదాయం సరిగ్గా రావట్లేదు అని చెప్పి అడుగుతారు. దానికి ఆ పని వాళ్ళిద్దరూ కూడా గోపి చేసిన పని గురించి చెప్తారు. ఇక అప్పుడు రామరాజు గారు, గోపి కూడా ఏ పనికి పనికిరాడని చెప్పేసి తండ్రి చాలా చింతిస్తాడు. ఎందుకంటే 3 పిల్లల్లోనూ ఒక్కళ్ళు కూడా పనికి రాకుండా పోతున్నారు, బాధ్యత తెలియకుండా అవుతుంది అని చెప్పి చాలా చింతించి కొన్ని రోజులకి అనారోగ్యం పాలవుతాడు. అప్పుడు ఇంటికి ఒక డాక్టర్ గారు వస్తాడు పిల్లలు. వచ్చి ఆయన్ని చూసి, మీకేమైందండి, అసలు మీ రోగం ఏంటో తెలిస్తే దానికి కరెక్ట్గా మందు వాడవచ్చు అని చెప్తాడు. చెప్పేటప్పటికి అప్పుడు రామరాజు గారు తన కొడుకుల గురించి విషయమంతా డాక్టర్ గారికి చెప్తారు. ఇంతలో అక్కడికి పెద్ద కొడుకు అయినటువంటి రాము వస్తాడు. రామును చూసినటువంటి డాక్టర్ గారు, ఏంటి బాబు నువ్విక్కడ ఉన్నావు అని అడుగుతారు. ఈయన మా నాన్నగారండి, ఆయనకి ఒంట్లో బాగోలేదు అని చెప్పి చెప్తాడనమాట. అవునా, నువ్వు ఈయన బిడ్డవా, ఇలాంటి కొడుకును కన్న మీరు ఎంత ఉత్తములోనండి. ఆ రోజు రోడ్డు మీద రాము నా ప్రాణాలు కాపాడకపోతే గనక నేను ఈరోజు ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదు అని చెప్పి కొడుకు చేసిన పనంతా డాక్టర్ గారు తండ్రికి చెప్తారనమాట. చెప్పి ఆయన్ని డాక్టర్ గారు చాలా బాగా చూసుకుని తొందరగా కోలుకునేలా చేస్తారు పిల్లలు. ఆయన వెళ్ళిన కొంతసేపటికి అక్కడికి కొంతమంది పేద వ్యక్తులు వస్తారు. వస్తే అప్పుడు సోము వాళ్లతో అంటాడనమాట, ఎవరు మీరు, ఏంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు. అదేంటి బాబు, సాయం చేసిన మీకు మేము గుర్తుండకపోయినా మీరు మాకు బాగా గుర్తున్నారు. ఆ రోజు మేము ఎన్ని కష్టాల్లో ఉన్నామో మీకు తెలియదు. మీరు వచ్చి అన్ని బస్తాల నువ్వులను మాకు దానం చేశారు. ఈరోజు పంటలు బాగా పండాయి, అందుకని మొదటి పంటను మీకు ఇద్దామని చెప్పి వచ్చాం బాబు, మీరు తప్పకుండా తీసుకోవాలి అని చెప్పి కొన్ని బస్తాలను సోముకి ఇచ్చి, మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులు ఎంత గొప్పవారో అని చెప్పి పొగుడుతారనమాట. ఆ మాటలను విన్నటువంటి తండ్రి చాలా సంతోషిస్తాడు పిల్లలు. ఇక మరుసటి రోజు ఇంకొక వ్యాపారి వస్తాడనమాట. ఆ వ్యాపారి ఏమంటాడో తెలుసా పిల్లలు, ఏమండి రామరాజు గారు, నేను బలమైన మేలుజాతి పశువుల కోసం చాలా గ్రామాలు చాలా రోజుల నుంచి తిరుగుతున్నానండి. కానీ ఎన్ని గ్రామాలు తిరిగినా కూడా అవి ఎక్కడా నాకు కనిపించడం లేదు. ఈరోజు ఈ గ్రామంలో నాకు కొన్ని మేలుజాతి బలమైన పశువులు కనిపించాయి. అవి ఎవరివి అని అడిగితే మీవే అని చెప్పారండి. అందుకని వాటిని కొందామని వచ్చాను. రేట్ ఎంతైనా పర్వాలేదండి, వాటిని నాకు అమ్మండి అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు గోపి చేసినటువంటి పని గుర్తుకొస్తుంది రామరాజు గారికి. గోపి భుజం మీద తట్టి శబాష్ అని చెప్పేసి కొడుకుని మెచ్చుకుంటాడు పిల్లలు రామరాజు గారు. అప్పుడు కొన్ని పశువులను మంచి రేటుకి అమ్ముతారనమాట. అమాయకంగా చేసిన పనులకు మంచి లాభం వచ్చిందని చెప్పేసి తండ్రి చాలా సంతోషించి ఆనందంగా వారితో ఇలా అంటారు పిల్లలు, ఇప్పటి వరకు నేను కేవలం ప్రతిదాన్ని వ్యాపార దృష్టితోనే చూశాను. పెట్టిన దానికి లాభం వస్తే చాలు అనుకున్నాను. కానీ ఈరోజు మీరు నిస్వార్థంగా చేసిన పని వల్ల కూడా లాభం వచ్చింది. నా బిడ్డలు అసమర్థులు అనుకున్నా, కానీ మీరు నిస్వార్థపరులు అని ఇప్పుడే తెలుసుకున్నా. మీరు మీలానే ఉండండి. డబ్బు మీద కోరికతో తప్పు చేయకుండా మీకు నచ్చిన పని చేస్తూ ఆనందంగా ఉండండి అని
తన 3 కొడుకులు చేసిన పనికి ఎంతగానో ఆనందపడుతూ పుత్రోత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బైపోతారు రామరాజు గారు. ఇక ఆ రోజు నుండి 3 అన్నదమ్ములు నిస్వార్థంగా మంచి పనులు చేస్తూ తండ్రికి మించిన తనయులు అని ఊళ్ళో జనమందరి చేత మంచి ప్రశంసలు అందుకుంటారు. పిల్లలు విన్నారు కదా, నిస్వార్థంగా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పనులు చేస్తే ఎంత మంచి పేరు వస్తుందో. అందుకనే పిల్లలు, మనమెప్పుడు అందరితో మంచిగా ఉండాలి, ఎదుటివారిని గౌరవించాలి, ఎప్పుడూ నీతిగా నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, సత్ప్రవర్తనతో మెలగాలి. ఇలా ఉంటే గనక పేరు ప్రతిష్టలు అన్నీ వాటంతటవే వస్తాయి పిల్లలు. అందుకనే పిల్లలు, నిస్వార్థంగా పనిచేయండే. ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.